ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల విక్టరీపై ప్రజా టీవీ స్పెషల్ ఫోకస్. సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి ఘనంగా నిర్వహించిన అష్టదళ పాద పద్మారాధన సేవ. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి నేతలు గవర్నర్ కు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి. అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీ అమృతవల్లి అమ్మవారి ఆలయ జీర్ణోద్ధారణ అహోబిలం పీఠాధిపతి శ్రీకారం. నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్త జిల్లా సిబ్బంది కొరత ఉన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించారు. జిల్లా ఎన్నికల ప్రక్రియపై ప్రజా టీవీ స్పెషల్ ఫోకస్ మీకోసం. నవనందుల కోటలో నయా జిల్లా నంద్యాల. సరిగ్గా 2 ఏళ్ల క్రితం పురుడు పోసుకుని జిల్లాగా రూపాంతరం చెందిన నంద్యాల జిల్లాకు సవాళ్ల మీద సవాళ్లు ఎదురయ్యాయి. నూతన జిల్లా రూపురేఖలు ఏర్పాటు చేసుకునేసరికే సార్వత్రిక ఎన్నికల పండుగ సందడి మొదలయ్యింది. జిల్లా ఎన్నికల అధికారిగా ప్రస్తుత కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు నియమితులయ్యారు. ఎన్నికల పండుగను అందరినీ మెప్పించేలా చేసేందుకు జిల్లా యంత్రాంగానికి సవాలే. నంద్యాల కొత్త జిల్లా కావడం, యంత్రాంగం అంతా ఎన్నికలకు కొత్త కావడం ఒక ఎత్తు అయితే, అరకొర సిబ్బంది, పూర్తిగా అందుబాటులో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎన్నికలు నిర్వహించటం ఆషామాషీ కాదు. జిల్లాలో అడ్మినిస్ట్రేషన్లో ఉండే ఆ 3 అధికారులే అంతా తామై నడిపించాల్సిన పరిస్థితి. అంతా కొత్త అయినప్పటికీ వ్యవస్థలన్నింటినీ అప్రమత్తం చేసి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా ఎన్నికల నిర్వహణ కోసం పెద్ద కసరత్తే చేశారు ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎన్నికల కోడ్ ప్రారంభం రోజు నుండే ఎన్నికల నిబంధనలు అమలు చేసేందుకు యంత్రాంగాన్ని పరుగులు తీయించారు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు. జిల్లాలోని నియోజకవర్గాలన్నింటికీ ఆర్ఓలను నియమించి వారి ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల పండుగను కనుల పండుగగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ డ్యూటీ అంటే కత్తి మీద సామే. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న సామెతగా అధికార పార్టీ వారు ఓవైపు, ప్రతిపక్షం మరోవైపు విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే ఇరు వర్గాల నుండి ఎటువంటి విమర్శలు లేకుండా, పక్షపాత ధోరణి లేకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన నంద్యాల టీమును నడిపించిన ఘనత ఎన్నికల అధికారి శ్రీనివాసులకే దక్కింది. ఎన్నికల పండుగకు కావలసిన ఆర్ఓ, ఏఆర్ఓ, పీఓ, ఏపీఓలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి వారికి తగిన శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు మరో యంగ్ అండ్ డైనమిక్ అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ప్రతిరోజు జిల్లాలోని 7 నియోజకవర్గాల ఆర్ఓలను సమన్వయపరుచుకొని ఎన్నికల ప్రక్రియ పండుగగా చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతోనే గతంలో ఎన్నికలు నిర్వహించిన అనుభవం లేకపోయినా ఎన్నికల కమిషన్ నిబంధనలను తూర్పారబట్టి ఎన్నికల పండుగకు జిల్లా ఎన్నికల అధికారికి తోడ్పాటు అందించారు. ఓవైపు నంద్యాల ఆర్ఓగా విధులు నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలోని ఎన్నికల అధికారికి చేదోడు వాదోడుగా డ్యూయల్ రోల్ చేశారు యంగ్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్నికల కమిషన్ విధించిన విధానాలనే తూచా తప్పకుండా పాటించాలని దిగువ స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు ఆయన. మరోవైపు స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, వాటి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలపై జిల్లా ఎస్పీ రఘువీరెడ్డితో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు. జిల్లా ఎన్నికల సమాచారం జిల్లా ప్రజలకు, పోటీ చేసే ప్రతినిధులకు చేరవేసేందుకు, జిల్లా ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు యుద్ధ ప్రాతిపదికన కమాండ్ కంట్రోల్ రూమ్, కంప్లైంట్ సెల్, మీడియా సెంటర్ను మరో మహిళా అధికారి డిఆర్ఓ పద్మజ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ డ్యూటీ అంటే కత్తి మీద సామే. సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరికి వారు అనుచిత వ్యాఖ్యలు చేసుకునే పరిస్థితిని అధిగమించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంసీఎంసీ కమిటీ, ఎంసీసీ కమిటీలు నియమించి ఆయా కమిటీలకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇస్తూ ఎక్కడా మోడల్ కోడ్ ఉల్లంఘన జరగకోకుండా చర్యలు తీసుకున్నారు జిల్లా ఎన్నికల అధికారి.
జిల్లా పౌర సంబంధాల అధికారి మల్లికార్జున ఆధ్వర్యంలో ఎంసీఎంసీ ఎన్నికల మీడియా సెంటర్ను ఏర్పాటును సమర్థవంతంగా నిర్వహించారు. వివిధ రకాల స్క్వాడ్, ఎన్నికల ఖర్చుకు సంబంధించిన అబ్జర్వర్లతో అనునిత్యం సమాలోచన చేసి ఎక్కడా కమిషన్ నిబంధనలు ఉల్లంఘనలు కాకుండా చర్యలు తీసుకున్నారు జిల్లా ఎన్నికల అధికారి. పోలింగ్ స్టేషన్లకు అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రజలు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేశారు. పోలింగ్ రోజున ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండి మౌలిక వసతులు లేకపోయినా ఎలాంటి లోటు లేకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ ఎన్నికల ప్రక్రియను నడిపిస్తున్న తీరు చూసి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పరిశీలకులు ముక్కున వేలు వేసుకున్న సందర్భాలు చూస్తే ఆ నలుగురు అధికారులు ఎన్నికల పండుగను ఎంత పకడ్బందీగా నిర్వహించారో అవగతమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యాక జిల్లా ఎన్నికల పండుగలో తనకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి 7 నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. జిల్లాలో ఎన్నికల సందడి ప్రారంభం నుండి కౌంటింగ్ వరకు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు తీసుకున్న చర్యలపై జిల్లా ప్రజలు షహబాష్ శ్రీనివాస్ అని ప్రశంసలు అందుకున్నారు జిల్లా కలెక్టర్. వీరికి తోడుగా ఉండి కొత్త జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పండగలా నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, 7 నియోజకవర్గాల ఆర్వోలకు, జిల్లా యంత్రాంగానికి నందులకోట ప్రజానీకం సెల్యూట్ కొడుతోంది. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి అష్టదళ పాద పద్మరాధన సేవలను ఘనంగా నిర్వహించారు. భక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారం కలుయిక ప్రత్యక్ష దైవం సంజీవనగర్ కోదండ రామాలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించే అష్టదళ పాద పద్మరాధన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి అష్టోత్తర కార్యక్రమం నిర్వహించారు. మొట్టమొదటి ఆది నాయకుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం, అలంకరణ, హారతి ఇచ్చారు. తదుపరి అర్చకులచే మూల విరాట్నకు అష్టదళ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించి భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు భగవత్ సేవా సమాజ ప్రసాద వితరణ గావించారు. ओम अच्युताय नमः, ओम पद्मनीप्रियाय नमः, ओम धनपतये नमः, ओम सुरपतये नमः, ओम निर्मलाय नमः, ओम देवपूजिताय नमः, ओम चतुर्भुजाय नमः, ओम चक्रधराय नमः, ओम त्रिधाम्ने नमः, ओम त्रिगुणात्मकाय नमः, ओम निर्विकल्पाय नमः, ओम निष्कलंकाय नमः, ओम निरंजकाय नमः, ओम निरंजनाय नमः, ओम निराभासाय नमः, ओम सद्गुणाय नमः, ओम गदाधराय नमः, ओम शारंगपाणये नमः, ओम तप्तकिने नमः, ओम शंखधराय नमः, ओम अनेकमूर्तये नमः, ओम अव्यक्ताय नमः, ओम कटिहस्ताय नमः, ओम वरप्रदाय नमः, ओम दीनबन्धवे नमः, ओम आर्तलोकभयप्रदाय नमः, ओम आकाशराजवरदाय नमः, ओम योगिरत्नमन्दिराय नमः,
ఓం దామోదరాయ నమః వినాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శింశుమనాయ నమః ఓం జటామకుటశోభితాయ నమః ఓం నీలమేఘశ్యామతనవే నమః ఓం విశ్వవస్త్రార్చనప్రియాయ నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగత్కర్త్రే నమః ఓం జగత్సాక్షిణే నమః ఓం జగత్పతయేరాయ నమః ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమో నమః నానావిధ సువర్ణపుష్పాణి సమర్పయామి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః ఓం విద్యాది నమః ఓం సర్వభూతకాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః దేవి నమః నమః శ్రీ श्रीगुरुभ्यो नमः हरिः ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం గవర్నర్ నజీర్ కు కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి పత్రం అందించారు. బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరగనుండటంతో ఎన్డీఏ పక్ష నేతగా మంగళవారం చంద్రబాబును కూటమి నేతగా లాంఛనంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ నేత పురంధేశ్వరి బలపరిచారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నిక లాంఛనమైనది. 164 శాసనసభ్యులు సంతకాలతో కూడిన పత్రాన్ని కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్ నజీర్ కు అందించారు. కూటమి నేతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ప్రభుత్వ ఏర్పాట్లకు ఆహ్వానించాలని వారు గవర్నర్ ను కోరారు. మంగళవారం సాయంత్రం లోపే చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాట్లు చేయాలని గవర్నర్ సందేశం పంపే అవకాశం ఉంది. సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు. చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై 2024 ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసం తప్ప పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది. చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీ అమృతవల్లి
అమ్మవారి ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించేందుకు అహోబిల మఠం 46వ పీఠాధిపతి నిర్ణయించినట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంపి వేణుగోపాలస్వామి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14 నుండి బాలాలయం చేసి జూలై 7వ తేదీ కుంభాభిషేకం అనంతరం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. అహోబిలే గారుడశైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షడగోపమణీశ్వరం శ్రీరంగనాథ షడగోపయతీంద్రదృష్టం లక్ష్మీనృసింహ షడజిత్కరుణైకపాత్రం శ్రీరంగవీర రఘురాట్ షడగోపహృద్యం వేదాంతదేశికయతీంద్రమహం ప్రపద్యే శ్రీమద్రంగ షటాది సమ్య వివరాల్లబ్దాగమాంతద్వయం శ్రీమద్వీర రఘూద్వహాద్య షడజిత్పాదారవిందాశ్రయం శ్రీమద్వేద పదంస దేశికయతేర్కారుణ్యవీక్షాస్పదం సేవే రంగధురీన శాసనవసం నారాయణం యోగినం వేదాంతదేశికయతీంద్రకటాక్షలబ్ధత్రయ్యంతసారమణవద్య గుణంబుదాభ్యం నారాయణాఖ్య యతి దుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరమాశ్రయామః. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః. జ్వాలాహోబిలమాలోల క్రోటకారంచ భార్గవాః యోగానందశ్చత్రవటః పావనో నవమూర్తయః అని కొలువున్న నవనారసింహ క్షేత్రంలో 9 నరసింహస్వామి వారు కాక 10వ నరసింహస్వామి అయిన దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ భూమినీల అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం ప్రతిష్టా కార్యానికి సంకల్పించి 7/7/2024 ఆదివారం నాడు మహాకుంభాభిషేకం చేయుటకు అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవంచడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయుటకు నిర్ణయించబడినరు. కావున పూర్వాంగముగా గర్భాలయంలో కొన్ని కైంకర్యం బాకీ ఉన్నది. అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైంకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ సన్నిధులను మూల విరాట్ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి, అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయుటకు, బాలాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంగా ఒక దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ 15-20 రోజుల పాటు మూల విరాటును దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మంటపంలో సేవించుకొని భక్తులందరూ నవనరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాద వరద స్వామి వారు అద్దాల మంటపంలో కొలువు ఉంటారు కనుక రేపు 14, 15, 16 3 రోజుల పాటు బాలాలయం చేయుటకు నిర్ణయించబడినరు. కావున 16వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 7/7/24 వరకు మూల విరాట్ గర్భాలయంలో అమ్మవారి సన్నిధిలో దర్శనం దొరకదు. కావున భక్తులు సహకరించి పై తేదీల్లో భగవంతుని సేవించేందుకు వచ్చేవారు సంప్రోక్షణ తదనంతరం లేకపోతే ఎగువ అహోబిలంలో 9 నరసింహస్వామి వారిని దర్శించుకుంటూ చివరిగా దిగువ అహోబిలంలో అద్దాల మంటపంలో ఉండే ఉత్సవమూర్తిని సేవించుకుంటూ వారు దేవుని యొక్క పరమానుగ్రహం పొందాలని చెప్పి పై కార్యక్రమంలో మధ్యలో ఉండే ఈ 16 రోజుల పాటు మూల విరాటు దిగువ అహోబిల క్షేత్రంలో దర్శనం దొరకదు. కావున భక్తులు సహకరించి ఈ ఒక బాలాలయ కార్యక్రమం తేదీలలో దిగువ అహోబిలంలో అద్దాల మంటపంలో ఉండే ఉత్సవమూర్తిని సేవించుకొని వారి ప్రార్థనలు చెల్లించుకోవచ్చు అని చెప్పి దేవస్థానం వారు సవినయంగా కోరుతున్నారు. కావున భక్తులందరూ సహకరించి 16వ తేదీ నుండి 7వ తేదీ జూలై 7వ తేదీ వరకు బాలాలయం జరుగుతుంది కనుక బాలాలయంలో ఉండే స్వామివారిని సేవించుకోవాలి, గర్భాలయానికి అనుమతించరు. కావున భక్తులు సహకరించాలని చెప్పి కోరుతున్నాము. ఇట్లు శ్రీ అహోబిల మఠం పరంపరాధీన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యజమానం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల విక్టరీపై ప్రజా టీవీ స్పెషల్ ఫోకస్. సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి ఘనంగా నిర్వహించిన అష్టదళ పాద పద్మరాధన సేవ. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి నేతలు గవర్నర్ కు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి. అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీ అమృతవల్లి అమ్మవారి ఆలయ జీర్ణోద్ధారణ అహోబిలం పీఠాధిపతి శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ యువర్స్.